భాగ్యనగరానికే మణిహారమైన మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మహత్ కార్యంలో అన్ని వర్గాల్ని భాగస్వాములు చేసేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు లక్ష్యాలు, ప్రయోజనాలు, నిర్వాసితుల పునరావాసంపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఇవాళ ప్రభుత్వం ఒక ప్రత్యేక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ సమావేశంలో పాల్గొని మూసీ పునరుజ్జీవనానికి ఇప్పటివరకు తీసుకున్న చర్యల్ని వివరించనున్నారు. మొదటి దశలో చేపట్టబోయే పనుల వివరాలు, ప్రాజెక్టు కోసం నిధుల సమీకరణ మార్గాలు, నిర్వాసితులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం తీసుకోనున్న రక్షణ చర్యలను ముఖ్యమంత్రి ఒక సమగ్రమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు. మొదటి దశ డిపిఆర్ పూర్తయిన నేపథ్యంలో దీనిపై రాష్ట్ర స్థాయి చర్చ జరిపి ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చారిత్రక సమావేశానికి సమాజంలోని వివిధ రంగాలకు చెందిన సుమారు 500 మంది ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానించింది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ సీఎం, మంత్రులు, హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సిపిఐ, సిపిఎం పార్టీల రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత నెలలోనే ఢిల్లీ పర్యటనలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లను కలిసి ఈ సమావేశానికి రావాల్సిందిగా వ్యక్తిగతంగా ఆహ్వానించారు.